గవర్నమెంట్ ఇల్లు దేనికి కట్టించారు? అలాంటప్పుడు కట్టికుంటే ఉండాలి ఇది గవర్నమెంట్ ఇల్లు. మీది లేబర్ కానీ మాకు 30 ఫీట్ల రోడ్డు కావాలి, 40 ఫీట్ల రోడ్డు కావాలంటే వస్తుందా? గవర్నమెంట్ వాడు ఎంతవరకు వేసాడో రోడ్డు అంతవరకు వదిలేసి మేము ఏదో బతకదీరు కోసం పిల్లలు షాపు చిన్న షాపు లెక్క ఏదో పెట్టుకొని పొట్టకు బతుకుతున్నాం. ఇవాళ వచ్చి నువ్వు రోడ్డు అవతలకున్నాయి కూడా ఇల్లులు గోలగొట్టావు, అక్కడ ఇల్లులు గోలగొట్టావు, ఇక్కడ మొత్తం 8 ఇల్లులు గోలగొట్టిపోయావు. నువ్వు మైడ్రి అన్నోడివి మొత్తం కొట్టుకుంటూ పోవాలి, ధర్మంగా అపార్ట్మెంట్ల కాంచి కొట్టుకుంటూ రావాలి. కొట్టుకుంటూ మా పేద జనాల మీద పడి నువ్వు పేద జనాల మీద కూడా చెట్టుంటో చెప్పు. ఇవాళ కొట్టినావు, రోడ్డు మీద వేసినావు మమ్మల్ని. నువ్వు అవి కొట్టంది మీకు రోడ్డు ఇస్తావా? మేము మళ్ళీ తడికిలో బొడికిలో పెట్టుకొని ఉంటాము. ఇప్పుడు మరి ఆ గొట్ట వండుకో అలా చూడు, ఆ పొయ్యిలు అవన్నీ అవి కూడా వీడియో తీసుకొని మరి ఏడ బతుకుతాం, ఎక్కడ ఉంటాం చెప్పండి ఒకసారి, మీరే చెప్పండి. ఇట్లా రాజకీయ నాయకులు ఇట్లా మరి అనవసరంగా కాంగ్రెస్ అనవసరంగా గెలిపించినాం. వాడిని గెలిపించకుండా బాగుండేది ఆ రేవంత్ రెడ్డి గారిని. వాడిని గెలిపించినాక ఈ తిప్పలన్నీ వచ్చినాయి. కేసీఆర్ ఉన్నప్పుడు మంచిగానే ఉన్నాం, అబద్ధం ఆడొద్దు. ఇదంతా ఈ తిప్పలంతా ఇదేగా. ఇది ఇంత బాధ మమ్మల్ని రోడ్డు మీద వేసి మేము పిచ్చితారాగా ఏంది ఇదని. ఎన్ని కుటుంబాలు ఉంటాయి ఇక్కడ? 25 బిల్డింగులు. ఇంకా లెక్కేసుకోండి మీరు, 25 బిల్డింగులు అంటే మీరు మరి మమ్మల్ని కట్టేటప్పుడే మీరు కట్టొద్దమ్మా వేయొద్దమ్మా అంటే వేసుకోం కదా. నువ్వు ఒక నోటీస్ లేదు, ఏం లేదు. పార్కింగ్ అన్నది పార్కింగ్ రోడ్డు అది రెడ్ మార్కింగ్ అని ఇస్తారంట రోడ్డు కింద అని, అది కూడా లేదు. ఏం లేకోకుండా నువ్వు వచ్చి దానాదాన మా పేద జనాలే కొట్టుకొని పోయినావు. ఎంత లంచం తింటే కొట్టుకొని పోయినావు అవి నువ్వు. మరి కొట్టుకునేటోడు మొత్తం ఇప్పుడు ఆ మూల మీద రోడ్డే లేదు. మరి అట్టంటే మరి ఆడ కూడా 30 ఫీట్ల రోడ్డు రావాలిగా, ఆ మూల మీద రోడ్డు లేదు. మరి ఇదొక్కటే 30 ఫీట్ల రోడ్డు తీసుకుంటే అయిపోద్దా నువ్వు? ఇది మా బాధ, మా యాదన ఇదే. ఇక్కడ మేము 18 సంవత్సరాలు సార్. మేము వచ్చినప్పుడు ఇదంతా అడవి. ఈ అడవిలో పడ్డమేంది, గవర్నమెంట్ వాడు ఈ అడవులు ఇచ్చిండేంది మాకు అనుకున్నాం. కానీ ఇక్కడ మిట్రో పడతాము, బైపాస్ రోడ్ ఒకటి పడ్డది, బాగా స్కూళ్ళు పడ్డాయి, బాగా పెద్ద పెద్ద బస్సులు, 12 టైర్ల లారీలు, 10 టైర్ల లారీలు, పెద్ద పెద్ద బస్సులు ఎన్ని తిరగటం. వాళ్ళు సైక్రం చూసుకుంటున్నారు బాగా అపార్ట్మెంట్ వాళ్ళు. అది మీరు లేబర్ జనం అంటే లేబర్ వాడికి ఇచ్చేటప్పుడు తెలవలేదా? అపార్ట్మెంట్ వాళ్ళకి గవర్నమెంట్ వాడు కట్టేటప్పుడు తెలవలేదా? ఇవన్నీ గవర్నమెంట్ ఇందిరమ్మ ఇల్లులు ఇవి, ఇందిరమ్మ కట్టించిన ఇల్లులు ఇవి. అప్పుడు మేము 18 సంవత్సరాల కింద వచ్చినాం ఇక్కడికి. ఇప్పుడు ఇట్లా చేసిరు. ఇది ఏమి ఇవ్వలేదు, నోటీస్ ఏమి ఇవ్వలేదు. సడన్గా వచ్చి తీసేశారు. సామాన్లు కూడా మేము తీసుకోలేదు. సామాన్లు తీసుకుంటాం కొంచెంసేపు ఆగండి అన్నా కూడా ఆగలేదు. గొంతులు పోయినట్టు అరిసాం కానీ మా బాధ ఎవరు వినలేదు. ఇప్పుడు వరకు ఒక నాయకుడు కూడా వచ్చి ఏమైందమ్మా అని కూడా తెలుసుకోలేదు. మా బాధ ఎవరు పట్టించుకోలేదు. అసలు ఇవి అక్రమంగా కట్టినవి కాదు. ఇప్పుడు మా ఇంటికి మధ్యలో కొంచెము ప్లేస్ ఉంటుంది కదా, పార్కింగ్ ప్లేసు. మా బిల్డింగ్ వాళ్ళకి రిక్వెస్ట్ చేసి మేము కట్టుకున్నాము. ఏదో చిన్న షాప్ పెట్టుకొని ఏదో కుట్టుకొని బతుక్కుంటామంటే మా బిల్డింగ్ వాళ్ళకి ఏమి అబ్జెక్షన్ లేదు. ఆ కాలనీ వాళ్ళే ఇంత ప్రాబ్లం చేస్తారు. అంటే ఇది హైవే రోడ్, అక్కడ ఇది పడింది కదా మెట్రో లైను, ఆ లైన్కి ఇప్పుడు వీళ్ళకి పెద్ద రూట్ కావాలంట. ఇది మా ఇంటికి ఇళ్ళ మధ్యలో ఉండే రూట్, ఇది వాళ్ళకి సంబంధం లేదు ఈ రూట్కి. కానీ ఇప్పుడు ఇక్కడ ఈ రూట్ నుంచి దగ్గర అవుతుంది అనేసి ఈ రూట్ని పెద్ద చేయాలని. అంటే మెయిన్ రోడ్కి ఇక్కడికి ఎంత దూరం ఉంటుంది? 5 నిమిషాలు, 5 కిలోమీటర్లు. 5 కిలోమీటర్ల దూరం నుంచే మొత్తం తీసేస్తున్నారు. మొత్తం తీయలేదు, మా ఒక్క దగ్గర తీశారు. అదంతా చిన్న రూటే, వాళ్ళదంతా చిన్న రూటే. మాదే ఇంకా పెద్దగా ఉంది, అయినా మాదే తీశారు. ఎంత అన్యాయం అంటే లంచాలు కట్టి మరీ తీశారు సార్. ఇది ఎంతవరకు న్యాయమో మరి నాకైతే తెలీదు. మరి మేమైతే చదువుకోలేదు, మాకు చెప్పడానికి కూడా తెలియదు అసలుకి. ఎంత బాధలో ఉన్నామంటే చెప్పలేము అసలు. ఏంటి మేమేదో బతుక్కుంటామని చిన్నగా వేసుకున్నాం కానీ మేమేం పెద్ద పెద్ద జాగాలు అయితే కబ్జాలు చేసుకోలేదు కదా. అంత పెద్ద పెద్ద నాయకులే చేసే పనులు అవి. మేము చిన్నగా ఏదో చిన్న ఇల్లు కట్టుకొని ఏదో బతుక్కుంటాం అనేసి చిన్న షాప్ ఇవ్వలేదు. పెద్ద పెద్ద నాయకులు పెద్ద పెద్ద దగ్గరలో కబ్జాలు చేసుకుంటున్నారు. వాళ్ళు వెళ్ళి పీక్కోవచ్చు కదా. మా ఇంటి పక్కకి కొంచెం చిన్న ప్లేస్ ఉంటే మేము వేసుకున్నాము. ఎవరి ప్లేస్లో వెళ్ళి వేసుకున్నామా, ఎవరి ఇంటి ముంగట వెళ్ళి వేసుకున్నామా చెప్పండి. ఆ అన్నకైతే పాపం మరీ లాసు, మావి లాసు. బ్యాంగిల్స్ అన్నీ నేను మొన్నే తెచ్చుకొని అన్నీ నిండా పెట్టుకున్నా. ఫాల్స్లు, బ్యాంగిల్స్ అన్నీ పోయాయి, మిషన్లు అన్నీ. అసలు మాకు బతుకు తెరువు అనేది లేకుండా చేస్తారు. మరీ అన్యాయం అసలు.
ఆ ఆంటీ పాపం ప్లాస్టిక్ సామాన్లు, ఆమె ఎక్కడికి డ్యూటీకి వెళ్ళలేదు కదా, ప్లాస్టిక్ సామాన్లు అన్నీ ఆమె పెట్టుకుంటే ఆమె కూడా తీస్తారు. ఇక్కడ ఒక్క దగ్గరే పెద్ద హైవే రోడ్ చేస్తారా? చేయాలంటే మొత్తం తీసుకొని రావాలి కదా. ఇది ఒక్క దగ్గర చేసి ఏం చేస్తారు? పెద్ద రూట్ కావాలి, కరెక్టే, మొత్తం తీసుకొని రండి. ఒకరికి ఒక న్యాయం, ఒకరికి ఉన్నోడికి న్యాయం చేస్తుండ్రు, రాజోళ్ళ కడుపులు కొడుతుండ్రు. ఇది ఎంతవరకు కరెక్టో మరి నాకైతే తెలియదు అసలు. పిల్లలు మాలాస్ ఉన్నారు, 4 కొడుకులు, కోడన్లు, పిల్లలు చాలా అని ఇది గిదింత. మా ఆయన ఉండేప్పుడు పెద్ద గుంత, వాళ్ళకు తెలుసు చూడు ఎంత గుంతలు ఇవి, ఎంత మట్టి పోసి 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 చుట్టూ పరదలు కట్టుకొని ఉంటాం. మా ఆయన చచ్చిపోయినాక మాకు గట్ట రాదమ్మని గోడలు పెట్టి రేకులు వేసుకున్నాం. చూడు సార్ 6 నెలలు అవుతుంది సార్ కట్టుకొని. 6 లక్షలు మేము 20 సంవత్సరాలు అవుతుంది. మరి 20 సంవత్సరాల నుంచి అడ్డు రాని ఇప్పుడు అడ్డొచ్చిండ్రు సార్. ఇది కూడా కట్టుకోమంటేనే కట్టుకున్నాం, లేకుంటే కట్టకపోవు. మేము ముందలు ఉన్నది మట్టి పోసుకున్నాం, సాలకు వచ్చిందని అడిగితే కట్టుకోండి అన్నారు. కట్టుకొని రేకులు వేసుకున్నాం అంతే. ఇప్పుడు ఈ పరిస్థితులు ఎట్లా సార్? ఇప్పుడు ఎక్కడ వాళ్ళు అక్కడ వెళ్ళిపోయినారు పిల్లలు, కిరాయిలకు తీసుకొని. ఇప్పుడు 6 అవుతుంది. అంటే మీరు కోల్చొద్దు అని అడ్డు వస్తే గుంజి బయటేసారు? గుంజ చెట్ల కట్టెల కడవాడేసిండ్రు సార్. నన్ను మా మనమడాగో 12 చూడు ఇంట్లో రేకులు అన్ని ఇప్పుదామని మీదకి ఎక్కితే అన్ని మీదనే బకెట్ వేసిండ్రు. చచ్చిపోతాడు ఒక్కడే ఉన్నాడని గుంజుకుంటే పోలీసు వాళ్ళు మళ్ళీ అన్ని గుట్టలేసిండ్రు. బాడకావు నువ్వు వెనక్కి ఎక్కినవని. ఎక్కిగా నేను అడ్డొస్తే మాకు ఇంట్లో చంపుండే అంటే నన్ను కొనమని ఆడేసిండ్రు కట్టెల. రెక్కలు అన్ని పచ్చి పనులు 2 రోజులు లేవలేదు, నొప్పి లేచి. ఏం సార్ మా పరిస్థితి? మీరన్నా న్యాయం చేయాలి కదా సార్. ఇప్పుడు అందరు వస్తున్నారు పోతున్నారు, ఎవరు కూడా మాకు పట్టించుకునేటోళ్ళు లేరు. కార్పొరేటర్ కానీ మేయర్ కానీ ఎవరు రాలేదు సార్, ఎవరు రాలేదు. మేమే వెళ్ళినాము కానీ వాళ్ళు మీరు రాలేదు. మున్సిపాలిటీకి వెళ్ళినాము, అక్కడ ట్యాంక్ బండ ఆఫీస్ కాడికి వెళ్ళినాము, నిన్న వెళ్ళినాము, ఎవరు రాలేదు. ఆఫీసులకి వెళ్ళినప్పుడు అడుగుతున్నారా ఏందమ్మా ఎందుకు వచ్చారు అనే సమస్యను తెలుసుకుంటున్నారు? అడిగినరు. నిజంపేట ఇందిరమ్మ కాలనీ అంటే వస్తాం రేపు వస్తాం అని చెప్పినారు. వాళ్ళు కూడా రాలి ఇంతవరకు. అంటే మీకు ముందుగా నోటీసులు ఇచ్చారా? ఏమి ఇవ్వలేదు సార్, నోటీస్ ఇవ్వలే. మాకు ఒక్క మాట కూడా తీస్తామని చెప్పలే. అక్కడ తీసినప్పుడు కూడా ఇక్కడ డ్రమ్ములు అవి ఉండే, ఇక్కడ రాదమ్మా డ్రమ్ము తీయండి అంటే నీళ్ళు వంపేసి ఆ డ్రమ్ ఆడ పడేసుకున్నాం. ఇది మాకు తెలియనట్లు చేసిండ్రు సార్. కూలేస్తామంటే మేము సామాన్ అంతా చదువుకుంటుంటాం కదా, మొత్తం సామాన్ అంతా అందులోనే పోయింది. ఏం చేసుకుంటాం? ఇప్పుడు ఏం చేస్తాం? చర్చి ఉన్నదా అన్నాము, వాళ్ళే వేస్తాయి అన్నాడు. ఇక్కడ గుడి ఉన్నది, ఇక్కడ స్తంభం ఉన్నది, అక్కడ చర్చి ఉంది అమ్మ, ఇవి పోవు అన్నారు సార్. పోకుంటే కూడా పర్వాలేదు, మేము దర్వాజా దాకా ఇడుస్తాం సార్. రోడ్డు మై కూల కొట్టకుండా అని అడ్డం కూడా పోయినాయి. పోతినలేదు సార్, నన్ను గుంజుకుపోయి కట్టెల కాడ వేసి మొత్తుకుంటే కూడా మళ్ళీ వచ్చి మళ్ళీ తీసుకుపోయారు పోలీసు వాళ్ళు. అంత పరిస్థితి.